మొన్నటి వరకు ఏఐ ఇప్పుడు మరో టూల్. ఏఐలో మనుషులతో సంబంధం ఉంటుంది, కానీ ఈ టూల్కు మనుషులు అవసరం లేదు. తన పని అది చేసుకుని పోతుంది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీలో ఓ ఉద్యోగిగా పనిచేయనుంది. ఈ టూల్ ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటి వరకు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే సంస్థ ఆవిష్కరించిన క్లాడ్ కోవర్క్ అనే కొత్త టూల్. ఇప్పుడు ఇది ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారింది. దీని ప్రభావంతో ఐటీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మనం ప్రస్తుతం వాడుతున్న చాట్ జీపీటీ, జెమినీ వంటివి కేవలం మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాయి. కానీ క్లాడ్ కోవర్క్ అలా కాదు, డిజిటల్ ఉద్యోగాల వర్క్ వస్తుంది. ఇక దీనికి ఒక పని అప్పగిస్తే అది స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లను ఓపెన్ చేస్తుంది. దానికి అవసరమైన ఫైళ్లను వెతుకొని వాటిని మార్చుతుంది. అంటే ఇతరులు చెప్పకుండా తన పని తానే చేసుకుంటుంది. అయితే ఆంథ్రోపిక్ సంస్థ ఈ ప్లాట్ఫామ్లో 11 రకాల కొత్త ప్లగ్ఇన్లను ప్రవేశపెట్టింది. ఇవి వివిధ వృత్తుల్లో నిపుణులు చేసే పనులను చిటికెలో చేస్తాయి. లీగల్ ప్లగిన్, ఫైనాన్స్ ప్లగిన్, డేటా అనాలిసిస్, బయో రీసెర్చ్ వంటి వర్క్స్ అన్నీ చేస్తుంది. ఇది సాఫ్ట్వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కొత్త ఏఐ టూల్ వల్ల చాలా పనులు ఆటోమేటిక్ అవుతాయి. దీంతో ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు వెల్లబుల్ అవర్స్ తగ్గించవచ్చు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు భయపడే ఐటీ స్టాక్లను అమ్మేశారు. ఈ ఏఐ టూల్ వల్ల ఐటీ కంపెనీలు భవిష్యత్తులో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మొత్తానికి ఆంథ్రోపిక్ సృష్టించిన ఈ అలజడి ఐటీ రంగంలో ఒక హెచ్చరిక లాంటిది. టెక్నాలజీ అనేది అభివృద్ధికి తోడ్పడుతోందని భావించిన వారు ఇప్పుడు అది తమ ఉనికికే ముప్పుగా మారుతుందేమోనని ఆలోచిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.